యూ. మనకు రెండు రోజుల క్రితం వారాసిగూడ పిఎస్ పరిధిలో బాపూజీ నగర్ కాలనీలో జరిగినటువంటి ఒక బ్రూటల్ మర్డర్లో అక్యూజ్డ్ ఉమాశంకర్ని ఈరోజు వారాసిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలిస్తే జగడ లక్ష్మి అని ఈమె రెసిడెంట్ ఆఫ్ బాపూజీ నగర్, వీళ్ళది నేటివ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇక్కడ లేబర్ పని చేయడానికి వచ్చేసి భార్యాభర్త తర్వాత ఇద్దరు పిల్లలతోటి కలిసి ఉంటుంది. వీళ్ళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, పవిత్ర అండ్ రేవతి అని. ఇందులో పెద్ద అమ్మాయికి ఈమె దాదాపు ఒక 6 నెలల క్రితం వాళ్ళకు డిస్టెంట్ రిలేటివ్ అయినటువంటి ఈ అక్యూజ్డ్ పర్సన్ ఉమాశంకర్ తోటి మ్యారేజ్ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. బట్ ఈ 6 నెలల లోపలనే ఇతని యొక్క బిహేవియర్ నచ్చక అమ్మాయి ఇతన్ని కొంచెం దూరం పెట్టడం జరిగింది. సో దీంతో వాళ్ళ ఇంటికి మొన్న 8th రోజు మధ్యాహ్నం అరౌండ్ 12 to 12:30 మధ్యలో ఇంటికి వచ్చి అక్యూజ్డ్ వాళ్ళ అమ్మతోటి డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మితోటి మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఆమె వాటర్ తేవడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఈ అక్యూజ్డ్ అనే పర్సన్ తనతోటి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోటి ఈ అమ్మాయిని, పవిత్ర అనే అమ్మాయిని గొంతులో పొడిచేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేసే లోపలనే ఇమ్మీడియట్గా చనిపోయింది. సో దీనికి సంబంధించి మనకు డిసీజ్డ్ వాళ్ళ మదర్ లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది. దీంట్లో ఈ ఉమాశంకర్ కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ శ్రీకాకుళం డిస్టిక్. ఇతను కూడా లేబర్ పని అంటే టైల్స్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో తాగుడుకు బానిస అయిపోయి ఈ టైల్స్ వర్క్ చేయడము, బాగా తాగి ఆ అమ్మాయిని తిట్టడము అట్లాంటివి చేసినప్పుడు ఆ అమ్మాయి వీడి యొక్క బిహేవియర్ నచ్చక ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం జరిగింది. దాంతో ఇతడు ఈ హత్య చేసి పారిపోయాడు. ఈరోజు మనకు వాళ్ళ బ్రదర్ కూడా, ఈ అక్యూజ్డ్ వాళ్ళ బ్రదరు మన స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో నివాసం ఉంటున్నాడు. అతని దగ్గరికి వచ్చినప్పుడు మన క్రైమ్ టీము అండర్ ది లీడర్షిప్ ఆఫ్ SHO వారాసిగూడ అండ్ ACP చిల్కలగూడ అండ్ DI వారాసిగూడ అండ్ ఈజ్ క్రైమ్ టీమ్ మల్లికార్జున్ SI, సుధాకర్ SI వీళ్ళందరూ క్రైమ్ టీమ్ తోటి అక్యూజ్ని పట్టుకొని అతని నుంచి కొన్ని క్లాత్స్ తర్వాత రిమైనింగ్ ఆర్టికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కత్తిని అక్కడే సీన్ దగ్గరనే మనము పంచనామా చేసి సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పొడిచి ఇతను పారిపోవడము మనకు CCTVలో క్లియర్గా కనబడ్డది. సో అక్యూజ్డ్ ఈ మద్యానికి బానిస అయిపోయి సరిగా పని చేయకపోవడము, అమ్మాయిని అనవసరంగా తిట్టడం, దీనివల్లనే అమ్మాయి రిజెక్ట్ చేయడం. సో దాంతో పగ పెంచుకొని అమ్మాయిని చంపడం జరిగింది. సో ఇందులో మర్డర్ కేసులో అక్యూజ్ని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చంపాలని ప్లాన్ తోటే వాడు కత్తి తీసుకొని రావడం జరిగింది. సో ఈ కత్తి కూడా తన దగ్గరనే ఉంది. వాళ్ళ మదరు ఎప్పుడైతే అమ్మాయి వాళ్ళ మదరు లోపలికి వెళ్ళిందో ఇమ్మీడియట్గా వీడు అమ్మాయిని పొడిచేసి మనకు పారిపోవడం జరిగింది. అది కూడా మనకు CCTV ఫుటేజ్లో రికార్డ్ కావడం జరిగింది. కత్తి మనకు లోపల పెట్టుకున్నాడు, ప్యాంట్ లోపల పెట్టుకుని క్యారీ చేశాడు. నో ఆ రోజు కాదు, అంతకు ముందు 2 days బ్యాక్ 6th రోజు అమ్మాయి తర్వాత వాళ్ళ మదరు వాళ్ళకు సమ్ రిచువల్ పండుగ ఉండి వాళ్ళు విజయవాడకి వెళ్ళారు. సో విజయవాడకు వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకుపోవడం జరిగింది. సో ఆ అమ్మాయిని ఎందుకు తీసుకుపోయిండు నా పర్మిషన్ లేకుండా అని వాళ్ళ మదర్ని క్వశ్చన్ చేయడము. సో దానికి ఆ అమ్మాయి కూడా నీ పర్మిషన్ నేనేం తీసుకోవాలి, నీవు ఈ మధ్యలో పని కూడా సరిగా పోతలేవు, తాగి అంత న్యూసెన్స్ చేస్తూ ఉన్నావు, నీవంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం జరిగింది. సో ఈ ఆర్గ్యుమెంట్లో ఇతను పొడిచి అమ్మాయిని పారిపోవడం జరిగింది. అక్యూజ్డ్కి చూస్తే మనకు అక్యూజ్డ్కి ఒక బ్రదరు ఒక సిస్టర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇందులో వీళ్ళు కూడా వీళ్ళ ఫాదరు మదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ముగ్గురు కూడా పని కోసం వచ్చి ఇక్కడనే పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు డిసీజ్డ్ ఫ్యామిలీకి దూరపు చుట్టాలు కావడము, ఒకటే డిస్టిక్ శ్రీకాకుళం డిస్టిక్ కావడము. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కలుసుకొని ఒక 6 నెలల ముందే అమ్మాయికి ఓకే మ్యారేజ్ చేద్దాము అని ఇతన్ని చూడడం జరిగింది. బట్ వీడి యొక్క బిహేవియర్ తర్వాత నచ్చక అమ్మాయి రిజెక్ట్ చేయడం, తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. మనకు హత్య చేసే టైంలో
ఆ విక్టిమ్ చెప్పిన దాని ప్రకారం అయితే వీడు కొంచెం తాగి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. బట్ మనం పట్టుకునే వరకు అది తెలియదు. బట్ విక్టిమ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా మనము టెస్ట్ చేయించి వెరిఫై చేస్తాం. లేదు, ఇతను యాక్చువల్గా వాళ్ళ సిస్టర్ దగ్గర జనరల్గా ఉంటాడు, రహమత్ నగర్ బోరబండ దగ్గర. సో అక్కడ జనరల్గా ఉండి వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ మనకు స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్లో ఉంటాడు అన్నమాట. సో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. పనికి పోయినప్పుడు పని చేసుకొని మ్యాక్సిమం వాళ్ళ సిస్టర్ దగ్గర ఉండడము, తర్వాత అప్పుడప్పుడు వీళ్ళ బ్రదర్ దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. సో వీళ్ళ బ్రదర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ పరిచయం కావడము, పరిచయం అయ్యి మ్యారేజ్ ప్రపోజల్స్ ఇవన్నీ టాక్స్ జరిగి తర్వాత రిజెక్ట్ చేయడం వల్లనే ఈ హత్య చేసిండని. తను పారిపోయాడు, బోరబండ అక్కడ చాలా ప్లేసెస్లో తిరిగాడు. మనకు ఇక్కడికి వచ్చినప్పుడు వాడిని ట్రేస్ అవుట్ చేస్తున్నప్పుడు ఇక్కడికి రావడం, అక్కడ పట్టుకొని మనం అరెస్ట్ చేయడం. అంటే ఆ రోజు అంటే మాటలు మాట్లాడేటప్పుడు డిసీజ్డ్ వాళ్ళ సిస్టరు ఉంది, తర్వాత మదర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. అమ్మాయిని ఒంటరిగా ఏం వదలలేదు. బట్ వాళ్ళ మదరు జస్ట్ వాటర్ తాగొస్తానే ఇంకో రూమ్లోకి వెళ్ళినప్పుడు వీడు హత్య చేసి పారిపోవడం జరిగింది. సిస్టర్ పక్కనే ఉంది, ఆమె అమ్మాయి భయపడి లోపలికి వెళ్ళిపోయింది. ఇతనికి నేర చరిత్ర అనేది ఏం లేదు, వెరిఫై చేసిన. మేజర్ 18 years అబో. అక్యూజ్డ్ 24 years. 24 అక్యూజ్డ్ పైన పాత కేసులు ఏం లేవు. వీళ్ళు కూడా శ్రీకాకుళం నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడ పని కోసం వచ్చిన వాళ్ళే. సో వీళ్ళు కూడా నేర చరిత్ర ఏం లేదు. జస్ట్ మ్యారేజ్ విషయంలో డిఫరెన్స్ రావడము, సో ఇతను పనిచేసిన కొన్ని అమౌంట్ వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడము అట్లాంటివి జరిగేసి నేను అన్ని పెట్టాను మీకు ఇన్ని పెట్టాను ఎందుకు ఇప్పుడు ఇవ్వరు అనే ఉద్దేశంతో అదొక పగ పెంచుకొని. ఫస్ట్ ఇనిషియల్గా ఇష్టం ఉన్నది, ఇష్టం ఉంది కాబట్టి 6 నెలల కింద ఒప్పుకున్నారు ఫ్యామిలీ. సో ఒప్పుకున్న తర్వాత వీడు మళ్ళీ ఇక తాగుడు, ఎక్కువ తాగడము, పనికి సరిగా పోకపోవడము, బిహేవియర్ అంటే అమ్మాయిని మాటికి ఫోన్ చేసి తిట్టడము అట్లాంటివి జరిగి ఆ అమ్మాయి మళ్ళీ కొంచెం ఇష్టం లేదని చెప్పే వరకు నేను ఇచ్చిన అమౌంట్ ఇవ్వండి అది ఇది అన్నప్పుడు వాళ్ళు ఆ రోజు దాదాపు వీనికి 1,10,000 ఇచ్చారు. సో ఆ 1,10,000 కూడా జేబులో పెట్టుకొని పారిపోవడం జరిగింది. అది కూడా మనం రికవరీ చేసాం. 10th క్లాస్ అంత. అమ్మాయి కూడా 10th క్లాస్ వరకు చదివింది, తర్వాత ఇంటర్ చదివింది. మనకు ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఏంటి అంటే పేరెంట్స్కి కూడా మనం చెప్పేది ఏంటి అంటే మీరు ఏదైనా సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ఏం పని చేస్తున్నారు, వాళ్ళు సరిగా చూసుకోలేరా అనేది కూడా కొంచెం చూసుకోవాలి బ్యాక్గ్రౌండ్. తర్వాత అమ్మాయిలు ఒంటరిగా అంటే ఎస్పెషల్లీ మైనర్ అమ్మాయిలని ఒంటరిగా వదిలేయడము, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయకపోవడం కూడా అందులో మనకు తప్పు కనిపిస్తూ ఉంది. కాబట్టి అట్లాంటివి లేకుండా అమ్మాయిల అంటే 18 years లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటివి, అవన్నీ కూడా కొంచెం తెలుసుకొని పేరెంట్స్ ముందే జాగ్రత్త పడితే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా మనం నివారించవచ్చు.